మరో 3,000 కోట్ల రుణం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగా అర్థమయ్యేలాగా, బాగా విషం చిమ్మేలాగా రాయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 1000 కోట్ల అప్పు కోసం వెళ్తే 1000 కోట్లు అప్పు కోసం అడుక్కు తింటున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మరో 3,000 కోట్ల రుణం అని చిన్నగా హెడ్డింగ్ పెట్టి లోపల కనపడకుండా ఇదేదో కాంపిటీషన్కి వెళ్ళి ఆ కాంపిటీషన్ లో పాల్గొని ప్రైజ్ మనీ వచ్చినట్టుగా, ఆ కాంపిటీషన్ లో ఒక 100 కోట్లు 1000 కోట్లు ప్రైజ్ వస్తున్నట్టుగా రాశారు వార్తలు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2న రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 3,000 కోట్ల రుణం తీసుకొనుంది. ఒక్కొక్క 1000 కోట్లు చొప్పున, ఒక 1000 కోట్లకు 11 సంవత్సరాలు, ఇంకొక 1000 కోట్లకు 15 సంవత్సరాలు, ఇంకో 1000 కోట్లకు 19 సంవత్సరాల కాల పరిమితితో తిరిగి చెల్లించాలా రుణం తీసుకొనుంది. 11 ఏళ్ళు, 15 ఏళ్ళు, 19 ఏళ్ళు తిరిగి చెల్లించేలాగా. ఈ 3,000 కోట్ల అప్పుతో కలిపి అంటే 18 నెలల కాలంలో 2,51,135 కోట్ల ఇండియన్ హిస్టరీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల కాలంలో దీంట్లో సగం కూడా అప్పు చేసి ఉండదు. బడ్జెట్ లోపల అప్పులు 1,40,602 కోట్లు ఉన్నాయి. బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా అప్పులు 62,533 కోట్లు. రాజధాని అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు. మళ్ళీ ఇప్పుడు ఈ డిసెంబర్ 2న తీసుకొచ్చే అప్పులతో 3,000 కోట్లు. మళ్ళీ మన మార్కెట్ ద్వారా 5,000 కోట్లు. నెలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అప్పు 13,951 కోట్లు. అంటే రోజుకు 465 కోట్లు, గంటకి 18 కోట్ల 37 లక్షలు.